నమస్తే ఆల్ మాస్టర్స్. యశోధరాయణంలో ముందు రోజు ఏం చెప్పుకున్నాం? యశోధర మాత ఏం చెప్తున్నారు? ప్రతిరోజు వృత్తంలో కూర్చుని వీళ్ళ తల్లిగారు కూడా ఇక్కడికే వచ్చారు కదా, తల్లిని బిడ్డని చూసుకుంటూ వీళ్ళు ప్రతిరోజు వృత్తంలో కూర్చుని సామూహిక సంకల్పంతో ఒక సంఘంగా ఏర్పడి ఒకరితో ఒకరు కలిసిమెలిసి తోడు నీడగా ఉంటూ మేమందరం ముందుకు సాగిపోతున్నాము. ఒకవేళ ఎప్పుడైనా ఒక విపత్కర పరిస్థితులు వచ్చినాయి అంటే మేము ఈ సాధనా జీవితం అనే నేలను సాగు చేసి పండడానికి కావాల్సిన పరిపక్వమైన క్షణాలను సృష్టిస్తుంది. అంటే సాధన ప్రతిరోజు చేసుకుంటున్నారు కదా, ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఒక పరిపక్వతతో ఉంటాం మేము అని చెప్పారు ముందు రోజు. ఈ రోజు ఏం చెప్తున్నారంటే అన్వేషణ, ఈ చాప్టర్ పేరు. ఇందులో అంకిత భావంతో ఈ సాధనలు కొనసాగిస్తున్నారు, ప్రతిరోజు కొనసాగిస్తున్నారు ఈ సాధనలు. ఏదైతే వృత్తంలో ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం చేసుకుంటున్నారు కదా, ఆ వృత్తంలో కొంతకాలానికి సాధన మొదలుపెట్టిన తర్వాత ఈ కొనసాగిస్తున్న తర్వాత కొంతకాలానికి ఇప్పటికీ ఎంత గాఢంగా సిద్ధార్థను ప్రేమిస్తోందో యశోదరకు అవగతం అవుతూ వచ్చింది. అంటే ఇంకా ప్రేమిస్తున్నారంట సిద్ధార్థుడిని. అర్థమవుతూ వచ్చిందంటండి ఈవిడికి సాధన చేస్తున్నప్పుడు. ఆవిడ దాన్ని అంగీకరించారంట. అందుకే ఎలాగైనా సరే ఆయన గురించి కనుక్కోవాలి అని నిశ్చయించుకుంది. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో తెలియదు కదా, అందుకే ఎక్కడున్నారో కనుక్కోవాలి అనుకున్నారు. ఎందుకంటే ఇంకా ప్రేమ ఉంది ఆయన మీద అనేది అర్థమవుతుంది ఆవిడకి. ఒక రోజు అంట తన ఏకాంత మందిరానికి చెన్నాను పిలిచి అప్పుడప్పుడు రాజభవనం విడిచి బయటికి వెళ్ళి సిద్ధార్థ గురించి వాకబు చేసి ఆయన ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండమని, ఆ సమాచారం అంతా ఎప్పటికప్పుడు తనకు చేరవేయమని ఆదేశించారంటండి. ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దని వాగ్దానం కూడా తీసుకుందంట. తన కుటుంబంతో ఈ విషయం చెప్పిన తర్వాతే ఆ పని చేయగలను అని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అంటే చిన్న అంటే ఎవరికి చెప్పొద్దు అన్నాడు కదండి, మరి కుటుంబం ఇంట్లో చెప్పలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళారో తెలియక ఎక్కడికి వెళ్ళావు అని వస్తాయి కదా, అందుకు నేను మా కుటుంబంలో మాత్రం చెప్తా నేనని చెప్పేసి ఈయన వెళ్ళాడంట చెన్న. త్వరలోనే తిరిగి వచ్చి ఆమెకు సిద్ధార్థ చేస్తున్న కఠోర సాధన గురించి చెప్పాడంటండి. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, సిద్ధార్థుడు అడవిలో ఉండే ఆటవిక మానవుల్లాగా పంచభూతాలను నేరుగా ధీటుగా భరిస్తూ, అంటే చలిలోను ఎండలోను వర్షం వచ్చిన ఏదైనా సరే ఆ బయటే ఉంటున్నాడు, ఆరు బయటే విపరీతంగా ఉపవాసాలు చేస్తూ పాదరక్షలు లేకుండా ఒంటిపై కేవలం ఒక పసుపు రంగు వస్త్రాన్ని ధరించారు అని చెప్పారంట. అంటే అప్పటి వరకు ఏంటో ఒక రాకుమారుడు కదండి ఆయన, అన్ని రకాల సౌకర్యాలు అనుభవించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరైన పంచిపోతారు అన్నిటినీ, ఇక అన్నిటినీ బయటే ఆరు బయటే అన్నిటిని అనుభవిస్తూ విపరీతంగా ఉపవాసాలు చేస్తూ పాదరక్షలు లేకుండానే వెళ్తున్నాడని చెప్పారంట. వెదురు భిక్షాపాత్రలో యాచన ద్వారా పొందిన ఆహారాన్ని, లేకపోతే అడవిలో దొరికిన పండ్లను రోజుకు ఒక్కసారే తీసుకుంటున్నారు, కటిక నేల మీద నిద్రిస్తున్నారు అని చెప్పాడంటండి చెన్న. దాంతో ఆమె కూడా పసుపు వస్త్రాలు ధరించి చెక్కబరిణిలో అల్పాహారం మాత్రమే తింటూ నేలపై పడుకోవడం మొదలుపెట్టింది. అంటే ఎప్పుడైతే సిద్ధార్థుల కటిక నేల మీద పడుకుంటున్నారని తెలిసిందో, ఈవిడ కూడా అలాంటి పసుపు వస్త్రాలు ఇవి ధరించి ఈవిడ కూడా నేల మీద పడుకోవడం మొదలు పెట్టారంటండి. ఎన్నో వారాల పాటు ఈ కఠిన సాధనను అవలంబించి సిద్ధార్థతో ఆధ్యాత్మికంగా అనుసంధానం ఏర్పరచుకోవాలనుకున్నారంటే, అంటే భౌతికంగా ఎలాగో దగ్గర లేరు కదా, ఆ సోల్ కనెక్షన్ చేసుకుందాం అనుకున్నారంట ఈవిడ. మనకు సీతాయనంలో కూడా చెప్తారు చూడండి, సీతారాముడు వేరువేరుగా ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు కనెక్షన్లోనే ఉన్నారని చెప్తారు కదండి. అలాగే ఈవిడ కూడా ఏంటి, ఆధ్యాత్మికంగా అనుసంధానం అవ్వాలి, ఆయన సోల్తో కనెక్ట్ అవ్వాలని అనుకున్నారంట. అయితే అవేమీ ఈవిడికి తోడ్పడలేదంటండి. ఈవిడికే కాదంట, ఈవిడితో పాటు సాధనకి ఉపక్రమించిన మిగిలిన మహిళలు కూడా ఎవరికి కూడా ఏమాత్రం సహాయపడలేదంట. అవి వీళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఏంటంటే ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అనేది. సిద్ధార్థతో కలవటానికి బదులుగా అది మమ్మల్ని మరింత దూరంగా నెట్టేసాయి అనిపించింది. ఈవిడేమో కనెక్ట్ అవ్వాలని అనుకున్నారు కదా, కానీ ఇంకా దూరంగా నెట్టేసినట్టు అనిపించిందంట ఆవిడకి. అలాంటప్పుడు ఒకానొక రోజు అంటండి, ఈ వైఫల్యాలు ఒక గొప్ప సత్యాన్ని వెలుగులోకి తెచ్చినాయి అంటే ఈవిడికి. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనకు సడన్ గా ఒక మనం ఏదో అనుకుంటా ఉంటే ఏంటి జరగలేదు ఇది అనుకుంటాము, సడన్ గా ఒక లైట్ లాగా వెలుగుద్ది మనకి, ఓ ఇందుకే కదా అని ఒక వస్తుంది కదండి. అలా ఈవిడికి ఒక లైట్ లాగా ఏమనిపించిందంట, ఇప్పుడు ఇక్కడ మహిళలంతా కలిసి వృత్తంలో సమావేశమై చేస్తున్నవి మా ప్రత్యేకమైన సాధనలు. అంటే ఆయన సాధన వేరు, వీళ్ళ సాధన వేరు. వీళ్ళ ప్రతిరోజు వృత్తంలో కూర్చుని చేసుకుంటున్నారు కదండి. అందుకని ఏం చెప్పారంట, మావి ప్రత్యేకమైన సాధనలు, బహుశా ఈ అద్భుతమైన సాధనలే మేము సృష్టించుకున్న మా బాంధవ్యాల ద్వారా సత్యాలను గ్రహించేలా చేసి ముక్తికి మార్గాన్ని చూపగలవు అనిపించిందంట. అంటే వీళ్ళు ఇప్పటివరకు ఏంటి, ఆయన చేసిన సాధన చేయాలి, ఆయన చేసినట్టు చేయాలి అనుకున్నారు కదా, కానీ మేము చేసేవి ప్రత్యేకమైన సాధనలు, వీటి ద్వారానే మేము సత్యాన్ని గ్రహించగలుగుతాము, ఆ సత్యంతో మేము ముక్తి మార్గాన్ని చేరుకుంటాము అనేది వీళ్ళకి అర్థమైందంట. అది అర్థమైనప్పుడు ఎలా అనిపించిందంట, ఒక పరమ అద్భుతమైన క్షణం అనిపించిందంటండి. అది ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారంటే, మేము ఏదైతే సాధన అంటే ఏ సాధన తప్పు కాదు, కానీ మనం దాన్ని ఎంత డెడికేటెడ్గా చేస్తానండి. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాలి, ఈ ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఎక్కడ వైజాగ్ నుంచి వెళ్ళామనుకోండి, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే బండి మీద వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు.
మార్గం మార్గం ఒకటి తొందరగా వెళ్తాం, ఒకటి లేటుగా వెళ్తాం అంతే. అలా ఏంటి వీళ్ళకి ఏమర్థమైంది ఇక్కడ? ఆ సాధనలు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ సాధనల ద్వారా కూడా వీళ్ళు ముక్తి మార్గాన్ని చేరొచ్చు అనేది వీళ్ళకి అనిపించిందంటండి. అది చాలా అద్భుతంగా అనిపించిందంట ఆ క్షణం. అది ఆవిడకి అర్థమైనప్పుడు కొన్ని క్షణాలు విరామం ఇచ్చి ఆవిడ అందరినీ ప్రజాపతిని కళ్ళారా చూస్తూ గుడిగంట లాంటి కంగుమనే స్వరంతో మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారంటే యశోధరామాత. అది ఒక పరమ అద్భుతమైన మెరుపు లాంటి క్షణం. నా అనుభవాన్ని మా ఆధ్యాత్మిక మిత్రులందరితో పంచుకున్నారంటండి. ఇలా అనిపించింది నాకు అనేసి అందరితో పంచుకున్నారంట. వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా స్పష్టంగా అర్థమైందంటే ఈవిడ చెప్పింది. ఇలా ఉండగా ఇప్పటికీ యశోధర సిద్ధార్థతో గాఢమైన ప్రేమ బంధంలోనే ఉన్నట్టు, సన్నిహిత సంభాషణలు చేస్తున్నట్లు, ఆత్మ విచారణను సంయుక్తంగా కొనసాగిస్తున్నట్లు భావిస్తూనే ఉంది. కానీ ఇప్పటికి ఏమనుకుంటున్నారు, ఈవిడ ఎప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉండేవారు కదండి, ఇద్దరు ఒకళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అలా ఉండేవారు కదా. ఎప్పటికీ కూడా అలాగే ఫీల్ అవుతున్నారంటండి. వాళ్ళిద్దరికి సన్నిహితంగా సంబంధం ఉన్నట్టు అలాగే ఫీల్ అవుతున్నారంట. ఆయన ఎప్పుడు ఆమెతోనే ఆయనకి ఆయన ఎప్పుడు ఈమెతోనే ఉన్నట్లు అనిపించేదంట. ప్రత్యేకించి అంతఃపురాన్ని ఆనుకుని ఉన్న ఉద్యానవనంలో మహిళా వృత్తంలో కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఉనికిని సంపూర్ణంగా అనుభూతి చెందేది. నిజంగానే ఆయన ఈవిడతోనే కలిసి ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉండేవారంటండి. ఎప్పుడు ఆ వృత్తంలో కూర్చునేవారు కదండి, అక్కడ ఆరు బయట అక్కడంతా ఉద్యానవనంలో కూర్చునేవారు కదా వీళ్ళు. అప్పుడు మరీ బాగా ఎక్కువగా ఫీల్ అయ్యేవారంట ఈవిడ ఆయన ఉనికిని. ఆమె దీన్ని పూర్తిగా అంగీకరిస్తూ నిర్మలమైన నిశ్చలమైన మనోశూన్య స్థితిలో వాళ్ళందరికీ వివరిస్తూ ఇది పరిపూర్ణం కావడానికి మనసా వాచా కర్మన ప్రయత్నించేవారంట. అవును, ఆయన ఆమెతో అక్కడే ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు భౌతికంగా కాదు అంతే. అంటే ఆయన భౌతికంగా అయితే లేరు కానీ ఆవిడతో కనెక్షన్లోనే ఉన్నారు. ఆయన ఉనికి ఎప్పుడు ఆవిడ అనుభవిస్తూనే ఉంది అంటున్నారు. తర్వాత చాప్టర్ గృహస్థ ధర్మం. యశోదరతో ఒంటరిగా సమావేశం కావాలని శుద్ధోదన మహారాజ్ అంటే 3 సార్లు సందేశాలు పంపించారంట ఆవిడకి. నేను కలవాలి కలవాలని. అయితే ఆమె ఎందుకు కలవాలనుకుంటున్నారు ఆయన అంటే మళ్ళీ పెళ్లి చేసుకుని సిద్ధార్థ స్థానానికి వేరే వాళ్ళకి ఇవ్వాలని, అలాగే తన మనవడికి తండ్రిని ఇవ్వాలి అనే ఆకాంక్షకి ఇదే సరైన సమయము అని చెప్పారంట. దానికోసం కలవాలని అడుగుతున్నారు, మళ్ళీ పెళ్లి చేసేయాలి ఈవిడికి అని చెప్పేసి కలవడానికి అడుగుతున్నారంట ఈయన. కానీ ఇప్పటికీ తాను సిద్ధార్థ ప్రేమలోనే ఉన్నానని, ఇప్పుడైతే ఆయన తన ఆత్మైక భాగస్వామిగా ఉన్నారని యశోదరికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయనతో కనెక్షన్లోనే ఉన్నారని చెప్పారు కదండి ఇందాక, ఆత్మతో అనుసంధానమే ఉన్నారని. అందుకని మొదటి 2 సార్లు మహారాజుకి బదులు చెప్పలేదంటండి నేను కలుస్తానంటే. కానీ 3వసారి మాత్రం పూర్తిగా నిరాకరించిందంటండి, నేను పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పారంట. మహారాజుకి సిద్ధార్థ పట్ల ఆమె పట్ల కూడా కోపం వచ్చిందంట. కొడుకేమో వదిలేసి వెళ్ళిపోయాడు, అలాగే పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈవిడ ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఈయనకి చాలా ఆగ్రహం కలిగిందంటండి. ఎవరైనా సరే ప్రభు ఆజ్ఞను శిరసావహించాల్సిందే. రాజు కదండి, ఎవరైనా సరే ప్రభు ఆజ్ఞ కదా, ఆయన రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే కంపల్సరీ దాన్ని శిరసావహించాలి. అయితే యశోధర తన శ్రేయస్సుతో పాటు రాహుల సంరక్షణ బాధ్యతలపైనే ధ్యాస అంతా కేంద్రీకరించింది. అంటే రాహులను బాగా చూసుకోవాలని రాహుల మీదే కదా ఉంది ఇప్పుడు ధ్యాస అంతా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు చెప్తున్నారు కదా యశోధర మత వీళ్ళందరికీ చెప్తున్నారు కదండి, అప్పుడు స్టోరీ చెప్తున్నారు కదా వీళ్ళకి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటేనంటండి ఏమనుకుంటుంది, ఏమనిపిస్తుంది ఈవిడికి? అంకిత భావంతో చేసే సాధనలు ఎరుకతోనూ సేవా దృక్పథంతోనూ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే సాధన చేస్తున్నామో అంకిత భావంతో దాన్ని ఎరుకతో ఉండి చేయాలి. అలాగే సేవా దృక్పథంతో ఎంపిక చేసుకోవాలి మనం అని చెప్తున్నారండి. అంతేగాని గృహస్థ జీవితానికి బానిసలమై చేయటం లేదు. ఇది మన నిబద్ధతకు స్వేచ్ఛకు తార్కాణము. అవసరం కోసమో బాధ్యత కోసమో కాదు. అంటే ఏదో అంటే గృహస్థ జీవితానికి బానిసలుగా చేయట్లేదు మనము, మన స్వేచ్ఛకి తార్కాణం అని చెప్తున్నారండి. అంటే మనం ఇక్కడ హిందువులుగా మనం సర్వస్వ శరణాగతిని సాధన చేస్తూ వచ్చాం. అయితే ఇది మాత్రం ఒకానొక గురువు కోసం అన్నింటినీ దానం చేయడం, లేదా గురువు చెప్పిందల్లా చేయటం వంటిది కానే కాదు. అంటే మనం చూడండి శరణాగతి అయిపోతాం అంటాం కదండి. శరణాగతి అంటే ఏంటి? ఒక గురువుకి శరణాగతి అయిపోవడం ఇలా కాదు అని చెప్తున్నారండి. అంటే మన శరణాగతి అంటే ఏంటండి? మనం ఒక పని భారం వేసేస్తాం, మనం చేయడానికి ప్రయత్నిస్తామండి. ఏ పనైనా సరే మనం సాధ్యమైనంత వరకు మనం చేసుకున్నాం అనుకోండి. ఒకటి మన వల్ల కావట్లేదు, ఇది జరిగిపోతా ఉంది, మన బాధ కలుగుతుంది ఏదో ఒక విషయం అండి, దాన్ని పరిష్కరించడానికి మనకు అవ్వట్లేదు అనుకోండి, మన చేతిలో లేదు. అప్పుడు సరే ఏదైతే అదైంది అని అప్పుడు సరెండర్ అయిపోవడం, శరణాగతి అయిపోవడం. కానీ అంతే, అలా ఉండాలి. కానీ శరణాగతి అంటే ఏంటి? ఒక గురువుకి శరణాగతి అవ్వడం కాదు అంటూ అంటున్నారు. ఇక్కడ ఒకానొక గురువు కోసం కాకుండా మన సహచరులకు ప్రతిరోజు ప్రతి క్షణం సమత్వంలో ఉంటూ సాధారణంగా అలాగే విభిన్నంగా సేవ చేసుకోవాలి. ఎలా చెప్తున్నారండి ఈవిడ? ఒక పక్కన అందరితోనూ సమత్వంతో మనందరం సమానం అనే భావంతో ఉండాలి, అలాగే మన సాధన మనం వదిలిపెట్టకూడదు. అలా అందరితో కలిసి ఉంటేనే విభిన్నంగా సేవ చేసుకోవాలని చెప్తున్నారండి. ఈ సేవ సాధన
మహిళా సమూహం యొక్క సంరక్షణతో మమేకమై లేనట్లయితే అది ఎంతో వేర్పాటు ధోరణితోనూ ప్రమాదభరితంగానూ ఉండొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు అంతా కలిసి చేస్తున్నారు కదండి. ఆ ఆ సాధన ఒకళ్ళతో ఒకళ్ళు మమేకమై లేకపోయిందనుకోండి, అప్పుడు ప్రమాదభరితం అవ్వచ్చు. అంటే ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ గొడవలు అవుతూ ఉంటాయి కదండి. అందుకని ఇతరులు మీతో హృదయపూర్వకంగా ఉండాలంటే మొదట మీరు ఇతరులతో హృదయపూర్వకంగా ఉండాలి కదా. అంటే మనం ఎంతసేపు అంటే పక్కన వాళ్ళు నాతో మంచిగా ఉండాలనుకుంటాం. అది మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళు మనతో మంచిగా ఉంటారండి. నేను చాలా హృదయపూర్వకంగా ఉన్నాను అనుకుంటాం మనం. కానీ నిజంగా ఒకసారి మనం ఎరుకతో గమనించుకుంటేనండి, మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని బట్టే మనకి ఈ అద్దంలో ప్రతిబింబాలు కనిపిస్తా ఉంటారు. మనకి ఎలా మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో ఎదుటి వాళ్ళు మనకు అలాగే కనిపిస్తూ ఉంటారు. అదే చెప్తున్నారు ఈవిడ. మీరు ప్రగతి పదం గురించి, జ్ఞాన పదం గురించి స్పష్టత లేనట్లయితే ఎంత సాధన చేసినా మన పరిమితులు తొలగిపోవు. అంటే మన జ్ఞానంతో లేమనుకోండి, స్పష్టత లేదు. అసలు జ్ఞానం అంటే ఏంటి? స్పష్టత లేదనుకోండి, మనం ఎంత సాధన చేసినా సరేనంటండి, ఆ లిమిట్స్ లోంచి బయటికి రాలేమంట. అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ జ్ఞానం, సరైన జ్ఞానంతో ఎప్పుడైతే లేమో, ఆ లిమిటేషన్స్ తో ఉండిపోయామనుకోండి, ఎంత సాధన చేసినా సాధన అంతా వేస్టే అంటున్నారు. ఆ యశోదర చెప్పుకొస్తున్నారు ఇలాగా. మన మహిళా సమూహంలో ఎంతో మంది తల్లులు, అత్తలు, అమ్మమ్మలు, నానమ్మలు, చిన్నమ్మ, పెద్దమ్మలు, సేవకురాళ్ళు నాకు భరోసా ఇస్తున్నారంటండి ఈవిడికి. సంఘంలో కూర్చున్నారు కదా. నేను వారికి భరోసా ఇస్తున్నాను. అంటే ఒకరికొకళ్ళు భరోసా ఇచ్చుకుంటున్నారు ఇక్కడ. అంతా కలిసి కరుణాపూరితమైన జ్ఞాన పదంలో ప్రయాణిస్తున్నాం. ఆ జ్ఞానంతో ఉంటూ కలిసి ప్రయాణిస్తున్నారు వీళ్ళంతా. ఇదే సాధారణమైన దాన్ని అసాధారణమైనదిగా చేస్తుంది. దీనినే మన వాళ్ళంతా యుగ యుగాలుగా గృహస్థ ధర్మము లేదా సంసార బాధ్యతలు అంటూ వస్తున్నారు. యథార్థమైన శరణాగతి సాధన అంటే ఇదే అని, అసలైన భక్తి యోగం అంటే ఇదే అని చెప్తున్నారు. మొదట దీన్ని మా బిడ్డ మరి తల్లిగారి ద్వారా జననము మరణము అనే భిన్న ధృవాలను ఆకలింపు చేసుకోవడం ద్వారా ముందుకు సాగుతూ వచ్చాము. ఇక ఇప్పుడేమో మహారాణి వలన ధర్మవర్తనులైన ధర్మ మీలాంటి సోదరీమణులందరితో కలిసి మరణాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాము. అప్పుడు ప్రజాపతి మాత మరణానికి సమీపంలో ఉన్నారు కదండి. ఒకప్పుడేమో జననము మరణము, తన బిడ్డ పుట్టాడు, అలాగే తండ్రి చనిపోయాడు. ఆ మరణము ఈ వీటి ద్వారా వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మొదలు పెట్టారండి. ఇప్పుడేంటి, ఈవిడ మరణానికి సమీపంలో ఉన్నారు. దాన్ని కూడా ఎలా చూస్తున్నారు వీళ్ళు? నిశ్చితంగా గమనిస్తున్నారు ఆ మరణాన్ని కూడా. మనమంతా కొత్తదనాన్ని అనుమతిస్తూ సృజనాత్మక చైతన్య శక్తిని ఆహ్వానించాలి. మన ఉనికి ద్వారా వీటిని లోకమంతా వెదజల్లాలి. అదేవిధంగా ఈ లోకాన్ని వీడిపోయిన వారికి, అలాగే అనుభవాన్ని, జ్ఞానాన్ని, కరుణను పంచి హుందాగా వెళ్ళిపోతున్న వారికి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి. మమతానురాగాలతో కనిపెట్టుకుని ఉండాలి అంటున్నారు. అంటే ఏదైతే సృజనాత్మక చైతన్యం, మనం కొత్తదనాన్ని ఆహ్వానించాలి అని చెప్తూ, సృజనాత్మక చైతన్యాన్ని, శక్తిని ఆహ్వానించాలి అని చెప్తూ, ఎవరైతే చనిపోయారో అలాగే వీళ్ళందరికీ కూడా కరుణ ఇవన్నీ ప్రేమ పంచాలి, జ్ఞానాన్ని పంచి వాళ్ళందరికీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి అని చెప్తున్నారండి. జీవితం ఆరంభం అవుతుంది, అలాగే అంతం అవుతుంది. అశాశ్వతత్వానికి ఎంతకన్నా ప్రధానమైన జీవిత పాఠం మరొకటి ఏమైనా ఉంటుందంటారా? అంటే ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. ఎంతో మంది పుడుతూ ఉంటారు, ఎంతో మంది చనిపోతూ ఉంటారు. అసలు మనకు కనిపిస్తూ ఉంది, ఎదురుగా చూపిస్తూ ఉన్నాడు. అంటే అశాశ్వతత్వానికి ఎంతకంటే ప్రధానమైన జీవిత పాఠం ఇంకేమైనా ఉంటుందా? ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాం మనది అశాశ్వతము జీవితం అనేది. ఇంతకన్నా పాఠం మనకేముంది అంటున్నారు. యశోధర ప్రజాపతి యొక్క పలచని చేతులను ఆత్మీయంగా నిమిరారంట. ఇదే మన మౌలికమైన ప్రధానమైన సాధన. జీవితంలో అన్ని విధాలా పూర్తిగా నిమగ్నమై ఉండడం, ఎరుకతో జీవిత అనుభవాలను ఆస్వాదిస్తూ ఉండడం. మనం చేయాల్సిన సాధన ఏంటంటే ఎరుకతో ఉంటూ మనకి ఏదైతే ఉన్నాయో, మన జీవిత అనుభవాలు ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదిస్తూ ఉండడమే. అంతేకాని ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఇప్పుడు ఇళ్లలోనే ఉంటూ మనలోని దుఃఖంతోనూ, మనల్ని ప్రేమించే వాళ్ళ దుఃఖంతోనూ కలిసి ఉంటూ ఆత్మజ్ఞానాన్ని పాఠాలు నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అంటే బుద్ధుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు కదా. అందుకు మళ్ళీ ఏం చెప్తున్నారు? ఒంటరిగా వెళ్ళిపోవడం కాదు, అందరి మధ్యలోనే ఉంటూ ఓ దుఃఖాలు, ఓ ప్రేమలు అన్నీ కలిపి పంచుకుంటూ పాఠాలు నేర్చుకోవాలని చెప్తున్నారు. తిరిగి గుర్తు చేసుకుంటున్నట్లుగా అది కూడా ఆనందంగానే సుమా. అంటే అదేదో బాధపడుతూ కాదు. ఆ జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి? ఆనందంగా ప్రతిరోజు మనం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చామని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామోనండి, మనకి ఎలాంటి బాధ మనల్ని బాధించదు. మనం ఎరుక ఎరుక అని ఎందుకు చెప్తారు ప్రతిసారి అంటే, ఆ ఎరుకతో ఎప్పుడైతే ఉంటామో, ఓ నేను ఇచ్చింది డ్రామా ఆడడానికే వచ్చాను నేను ఇక్కడ, ఇదేమి శాశ్వతమైనది కాదు ఇది. ఇక్కడదేంటి, ఇది నేర్చుకోవాలి అని ఎప్పుడైతే ఎరుకుతూ ఉంటామనండి, ఎలాంటి బాధ, ఎలాంటి దుఃఖము మనల్ని బాధించదు. చక్కగా పక్కకి వెళ్ళిపోతుంది అది, మనల్ని ఏమి చేయకుండా. ఎంతో సుపరిచితమైన మాటలే కొత్త రకంగా చెప్పేసరికి వీళ్ళందరికీ అనుభవం లేని వారికి అర్థం కావడం కష్టమైందంట. వీళ్ళందరికీ ఇక్కడ భిక్షువులకి చెప్తుంది కదండి, వాళ్ళకి ఎంతో మంది సందేహాలతో నోరు విప్పారంట. ఈవిడ ఇలా చెప్తా ఉంటే వీళ్ళకి అర్థం కాలేదు. అక్కడ ఆ భిక్షువులు చెప్తుంది కదా, వాళ్ళకి అర్థం కాక వాళ్ళు డౌట్లు అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారు? చెప్తున్నారు వాళ్ళ డౌట్లు.
నేను ఇక్కడ పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని వచ్చాను. అర్ధరహితమైన పై మెరుగులతో ఉన్న జీవితాన్ని వదిలి పారేసి దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే వచ్చాను. అలా వదిలేసి రావడం సమంజసం కాదంటారా? అంటే ఇప్పుడు ఇందాక ఈవిడ చెప్పారు కదా, ఒంటరిగా వెళ్ళిపోవడం కాదు, అందరిలోనూ ఉంటూనే మనం సాధన చేయాలని చెప్పారు కదా. అందుకు ఒక ఆవిడ చెప్తుందనమాట, నేను పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని అన్ని వదిలేసి వచ్చేసాను ఒంటరిగా, ఇది కరెక్ట్ కాదంటారా అని అడుగుతున్నారు. అంతేగాక ఒంటరిగా సాధన చేయడం సాధ్యమయ్యే పనేనా, కాదేమో అని మళ్ళీ అడుగుతున్నారు ఆవిడ. మరి ఇంకొక ఆవిడ ఏం చెప్తున్నారు, మరి నేనేమో నా భర్తను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సర్వస్వాన్ని భయంకరమైన మహమ్మారి జబ్బుతో కోల్పోయాను. నేను ఒక్కదాన్నే చచ్చి బతికాను. ఇప్పుడు నా గతాన్ని పూర్తిగా చెరిపేయాలని వచ్చాను. నాకు మిగిలిన జీవితం అంటే ఇదే. నాదనుకున్నదంతా నన్ను నట్టేట్లో ముంచేసింది. నాకు మిగిలిన అండా దండ అన్నీ మీరే అని ఇంకొక ఆవిడ చెప్తున్నారు. వీళ్ళంతా ఇక్కడికి ఆ, భిక్షుల కింద, ఇక్కడ భిక్షువుల కింద వచ్చారు కదండి, వీళ్ళ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళకే కదా చెప్తున్నారు యశోధరామాత, వాళ్ళ స్టోరీలు వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకొక ఆవిడ ఏం చెప్తున్నారు, ఈ కిసా గౌతమి ఉన్నారు కదా మనకి స్టోరీ చెప్తున్న ఆవిడ, ఆవిడ కూడా చెప్తున్నారు, నేను కూడా ఆవగింజల కథలో గౌతమినైన నేను కూడా నోరు విప్పాను. బుద్ధుడే నన్ను కాపాడారు. అప్పుడే నేను ఆయన బోధనలను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు మీరేమో ఆ పవిత్ర వృత్తం గురించి, దాని గొప్పతనాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. నేనేం చేయాలి అంటే, ఈవిడ ఒంటరిగా అక్కర్లేదు, అందరూ కలిసే అని చెప్తున్నారు కదా. ఈవిడే బుద్ధుడి గురించే మారింది కదా. ఇప్పుడు ఫస్ట్ లో చెప్పారు కదా, కిస్సా గౌతమి ఆవగింజలు తీసుకురా అని చెప్పేసరికి అప్పుడు మారి ఆ దుఃఖాన్ని నుంచి బయటపడి ఆ బుద్ధుడి బోధనలకు ఆకర్షితురాలే ఇలా వచ్చేసారు ఇక్కడికి. అయితే ఇప్పుడు మరి మీరేమో ఈ పవిత్ర వృత్తం గొప్పదంటున్నారు, మరి నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతుంది ఆవిడ. వీళ్ళ ప్రశ్నలు అన్నిటినీ జాగ్రత్తగా విని యశోదర తల పంకించారంటండి. నేను మీ అందరినీ సావధానంగా విన్నాను మిత్రులారా. ఇదంతా అనుభవేక వైద్యం. అంటే అనుభవంతో నేర్చుకోవాల్సింది ఏదైనా. నా ఒక్కదాందే కాదు, మన ప్రియాతి ప్రియమైన రాజమాత ప్రజాపతిది కూడా. అంటే వీళ్ళందరూ అనుభవంతో చెప్తున్నారు కదండి, ఏదో ఏదో చూసి ఎక్కడో చూసి చెప్పడం కాదు, అనుభవంతో చెప్తున్నారు కాబట్టి మేము అనుభవంతో చెప్తున్నాము. ఇంకా మరి అందరితో అంటే వీళ్ళంతా స్త్రీలు ఎంతో మంది పంచుకుంటున్నారు కదా ఆ వృత్తంలో, ప్రతిరోజు కూర్చుంటున్నారు కదండి, వీళ్ళందరూ అనుభవం ఇది, అనుభవ సారమే నేను చెప్తున్నాను అని చెప్తున్నారు వీళ్ళకి. మాకంటూ ఒక ప్రత్యేకమైన స్వీయ మార్గం ఎలాగూ ఉంది. అయితే ఇతరులతో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ వారితో కలిసి ప్రయాణిస్తూనే ఉన్నాం కదా. మన చుట్టూ ఉన్న వారిని సంరక్షించుకుంటూ వారితో సామరస్యంతో, స్నేహంతో, సమత్వంలో ఉంటూ మనం నేర్చుకున్నవన్నీ కూడా అందరికీ పంచాలి. పంచుకోవటానికి ఇంకా ఎంతో ఉంది. అంటే మన చుట్టూ ఎవరైతే ఉన్నారోనండి వాళ్ళందరితో సన్నిహితంగా ఉంటూ, వాళ్ళతో మనంతా ఒకటే అనే భావంతో ఉంటూ ఏదైతే నేర్చుకున్నామో అందరికీ పంచాలి. ఇంకా పంచుకోవడానికి ఎంత అంతేముందండి, మనం అంటే యూనివర్స్ లో అంటే ఎంతో జ్ఞానం ఉందంట. ఒక కొండలు అంటే ఎవరో ఒక మహర్షి అంటండి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటండి. నేను ఎంత జ్ఞానం నేర్చుకున్నాను అంటే అంటండి, ఒక కొండ చూపించి ఆ కొండలో చిన్న ఇసుగురేణు అంత నేర్చుకున్నామని చెప్పాడంట. అంటే అంత జ్ఞానం ఎంత ఉందండి, అంతులేని జ్ఞానం అది. మనం నేర్చుకునే పాయింట్ 0.01% కూడా కాదండి మనం నేర్చుకునే జ్ఞానం అనమాట. అందుకని ప- నే నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఎప్పుడైతే మనం నేర్చుకున్న దాన్ని పంచిపెడుతూ ఉంటామో, పత్రిసారి చెప్తారండి, ఒకటి ఒకటి నేర్చుకున్నది పక్కన వాళ్ళకి పనిచేస్తాం అనుకోండి ఒక పాయింట్, రెండో పాయింట్ మనకు వేరే వాళ్ళు వచ్చి చెప్తారంట, మన కొత్త జ్ఞానాన్ని అందిస్తారంట. అందుకని ఏదైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి అందించేయాలి కంపల్సరీగా. అందించేసి మనం కొత్త దాన్ని తీసుకోవాలి ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని. ఆమె నేర్పుగా దయార్థంగా నన్నే చూస్తూ, ఈ కిస్సా గౌతమిని చూస్తూ ఏం చెప్తున్నారంటే ఇంకా యశోధరామాత, మీ హృదయం సాంత్వన పొందిన కారణం ఏంటో తెలుసా గౌతమి? మీ బాధను గాథను ఇతరులతో చెప్పుకున్నారు కదా, అప్పుడే వాళ్ళతో చేసిన సంభాషణల వల్ల పరస్పర స్వస్థత చేకూరింది. అంతే కదండి, కిస్సా గౌతమి ఎందుకు నేను ఇలా మారాను అని ఎందుకు చెప్పారు ఆవిడ? వాళ్ళందరితో పంచుకున్నారు కదా. పంచుకుని ఈ ఆవగింజల కోసం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, మా ఇంట్లో కూడా ఇలా చావు జరిగింది, మేము కూడా ఇలా బాధలు పడ్డాం. అందరి బాధలు విన్న తర్వాత ఓహో అందరికీ దుఃఖం ఉంది, నేను ఒక్కదాన్నే కాదు చావు అని చెప్పేసి ఇప్పుడు బయటపడ్డారు ఆ దుఃఖం నుంచి కదా. అది మీరు కూడా అప్పుడు అలాగే చేశారు కదా. అందరితో పరస్పర సంభాషణ చేయడం వల్లే కదా స్వస్థత చేకూరింది మీకు. అలాగే కొత్తగా సంఘంలో చేరిన యువ భిక్షువు అశాస్త్రతత్వం గురించి మీతో చెప్పినప్పుడు మీరు అతనికి మోకరిల్లటం నిజానికి ఇటీవలే ఇక్కడ చేరిన అతనికి దీని గురించి పూర్తిగా అవగాహన లేనే లేదు అని చెప్తుంటే ఆవిడ స్వరంలో కోపం కూడా వచ్చిందంట. అది చల్లారడానికి ఒక క్షణం పట్టిందంట. ఇంకేం చెప్తున్నారంటే యశోధరామాత, మీలోకి మీరు తొంగి చూసుకోండి, చూసుకుంటూనే ఉండండి, నిరంతరము ప్రేమపూర్వకంగా అనుసంధానమే ఉండండి. అంటే మనం ఏం చెప్తున్నారండి, ధ్యానం చేసుకుంటూ మనం మన లోపలికి, మన ఆత్మకి కనెక్ట్ అయి ఉండండి, ఎప్పుడు ఉండండి. అలాగే మీ ఆత్మతో అనుసంధానమే ఉండండి, ఒక్కటిగా ఉండండి, ఒకే స్థాయిలో ఉండండి. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ, సహకరించుకుంటూ జీవిత గమ్యాన్ని చేరుకుందామని ఉత్సాహంగా చెప్పారంటండి. అవును, అలాగే కలిసి కొనసాగుదామని చెప్తూ
ఈవిడ మిగతా ముగ్గురు భిక్షునులను కూడా గమనిస్తున్నారంట. మనమంతా కలిసి కూర్చుని ఆలకిద్దాం. ఆ తర్వాత యశోధర కథలో మనం గ్రహించిన దాని గురించి మాట్లాడుకుందాం. ఆ భిక్షువులు అందరూ ఆ భిక్షునులతో ఉన్నారు కదా, మనందరం ముందు విందాము, విని దాని గురించి మళ్ళీ చర్చించుకుందాం అనుకున్నారంట వీళ్ళు. తర్వాత సజ్జన సాంగత్యం. ఇప్పుడు రాహుల చురుకైన 5 సంవత్సరాల పిల్లవాడంట. రాహుల గురించి చెప్తున్నారు. 5 సంవత్సరాలు వచ్చినాయంట రాహులకి. నిగనిగలాడే ఒత్తైన తల వెంట్రుకలు ఎండలో కాస్త రాగి రంగులో మెరుస్తూ ఉంటాయంట. చక్రాల లాంటి నల్లని కళ్ళు, మైమరిపించే నవ్వు అతని ప్రత్యేకత రాహులకి. అప్పుడప్పుడు ఏవేవో ఊహలు కలల్లో తేలిపోతూ ఒంటరిగా ఉండిపోతాడంట. రోజు రోజుకి యశోధర అంటే రాజకుటుంబీకుల్లో గౌరవ మర్యాదలు పెరిగిపోతూ వస్తున్నాయంటండి యశోధర మాత అంటే. తనతో కలిసి కూర్చునే మహిళలందరికీ ఆమె నాయకురాలు ఇప్పుడు. సిద్ధార్థ వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ రాజభవనంలోకి అనారోగ్యము, దుఃఖము, వృద్ధాప్యము, మరి మరణం అనే ప్రకృతి సహజమైన మార్పులు అనుమతించబడుతున్నాయి. అంటే అంతకుముందు సిద్ధార్థ ఈ సన్యాసి అయిపోతాడేమో అని చెప్పేసి లోపలికి రానిచ్చేవాడు కాదు కదా, ఆయన కనపడకుండా ఉండాలని. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే అన్ని మామూలుగా జరుగుతున్నాయి అంటండి. అందరూ వస్తున్నారంట, రోగులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. మహారాజ్ ఎక్కువగా స్తబ్దుగా ఉంటూ సిద్ధార్థ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటున్నారు. ఆయనకి మాత్రం పాపం బాధగానే ఉంది మహారాజుకి. ఇంకా ఈ సిద్ధార్థ ప్రస్తావన సాధ్యమైనంత వరకు తీసుకురాకుండా ఉంటున్నారంట. తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన మనవడైన రాహులను సహజమైన మానవ దుఃఖాల నుంచి దాచి ఉంచాలి అనే నిరర్ధకమైన ప్రయత్నాన్ని మానుకున్నాడు. అంటే దుఃఖాల నుంచి దాచేయాలని చెప్పేసి బుద్ధుని అలా, సిద్ధార్థుని అలా పెంచారు కదా ఈయన. ఇప్పుడు మనవడిని మాత్రం అలా చేయట్లేదు. ఎందుకంటే ఎంత దాచిపెట్టినా ఆయన వెళ్ళిపోయాడు ఆయన. అందుకని మనవడిని సాధారణంగానే పెంచుతున్నారంట. అంటే అన్ని చూసి మామూలు పరిస్థితుల్లో పెంచుతున్నారంట. ఆయన యశోధర యొక్క ప్రశాంతమైన ఉనికిని తెలుసుకోగలుగుతున్నారంట. ఆవిడ ఎంత ప్రశాంతంగా ఉందనేది తెలుసుకోగలుగుతున్నారంట. ఆమె కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం ఆనందాన్ని ఇస్తుందంట. యశోదరకు మళ్ళీ పెళ్లి చేయాలి అనే ఆలోచనకి స్వస్తి చెప్పారంట. ఎందుకంటే ఆవిడ ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఈ పెళ్లి చేయాలనే ఆలోచన మానుకున్నారంట. అంతఃపురంలో తమ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కుల, మత, జాతి, లింగ, వయో భేదం లేకుండా అవసరమైన వాళ్ళందరికీ యశోదర ప్రజాపతి తమ ఉనికి ద్వారా అద్భుతంగా స్వస్థత చేకూర్చేవారు. నిజంగా గ్రేట్ కదండి. వీళ్ళు రాజు కుటుంబీకులు, రాజు రాజమాత వీళ్ళు అయినా సరే, వీళ్ళందరూ చూడండి ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకంటండి, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళకి హీల్ చేసేవారంట. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని హీల్ చేసేలా చేసేవారంటండి వీళ్ళు. బాధల్లో ఉన్న వాళ్ళ నుంచి నాకు తరచూ పిలుపు వస్తూ ఉండేది. అన్ని విధాలైన బాధలు సమసిపోతుండేవి. అంటే ఇంకా వీళ్ళ అందరినీ వాళ్ళకి స్వస్థత చేకూర్చేవారు కదండి. అందుకని ఎవరికి బాధ వచ్చినా సరే వీళ్ళు పిలుస్తూ ఉండేవారంటే వాళ్ళ బాధలు కూడా పోతూ ఉండేయంట. కొన్నాళ్ళకి ప్రజాపతి మాత నేను గుర్తించింది ఏంటంటే, సామూహికంగా మేమంతా కలిసి వృత్తంలో కూర్చుని మౌనంగా చేసిన సాధన ఫలితం ఇప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులను కూడా అంతే శక్తివంతంగా మారుస్తోంది. అంటే ఆ సాధన చేస్తున్నారు కదా వీళ్ళు ప్రతిరోజు, అది ఇద్దరు వ్యక్తుల్ని కూడా అంతే. ఎవరిని అంటే ఈ ప్రక్రియకి సంబంధించిన ప్రధాన సూత్రాలను అనుసరిస్తే చాలు. అంటే ఈ ప్రక్రియ అంటే వృత్తంలో కూర్చుంటున్నారు కదండి, ఆ ప్రధాన ప్రక్రియని అనుసరిస్తే గనక కంపల్సరీగా మార్పు వస్తుంది. ఏంటి అవి రెండు ప్రక్రియలు అంటేనంట, ఆరు బయట ప్రకృతి ఒడిలో భూమాతను తాకుతూ నేలపై సుఖాసనంలో కూర్చుని చుట్టూ ఆవరించి ఉన్న మొక్కలు, వృక్షాల చల్లటి నీడలో హాయిగా జంతువులు, పక్షుల కిలకిలా రావాల మధ్య మిగిలిన వారందరితో ఒకే స్థాయిలో కలిసి కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిరునవ్వుతో ఒకరికొకరు అనుసంధానం కావాలి. అంటే ఎప్పుడైతే మనం అండి ఆ భూమాతతో కనెక్షన్లో ఉంటూ ఆ చుట్టూ ప్రకృతి మాత, భూమాత వీళ్ళందరి మధ్యలో కూర్చునండి వీళ్ళు, జంతువులు, పక్షులు అన్ని అన్నీ ఉన్నాయి ఆ ప్లేస్లో. అంటే ఆ ఎన్నిటి నుంచి ఎంత ఎనర్జీ మనం అంటాం కదండి. ఏమైనా ఒకటి మనకి బాధగా ఉందనుకోండి, వెళ్ళి చెట్టుని పట్టుకొని దాన్ని హక్ చేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీస్తో మనకు ఆ హీలింగ్ జరిగిపోతుంది, ఆ బాధ అంతా పోతుంది అని చెప్తారు కదా చాలా మంది. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. బాధతో ఉన్న వాళ్ళంతా అలా పట్టుకుంటే వెంటనే మాకు రిలాక్స్ అయిపోయామేమని చెప్తున్నారు. అలాగా వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ ప్రకృతి మాతతో, భూమాతతో, ఆ పక్షులతో ఇవన్నిటితో మమేకమై ఉంటూ వీళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు అలా చిరునవ్వుతో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు అనుసంధానం అవుతున్నారంటండి. వాళ్ళు చెప్పేదంతా సావధానంగా సానుకూల దృక్పథంతో వింటూ ఆ వ్యక్తికి, ఆ సంఘానికి మన సమక్షంలో సరైన సంబంధ బాంధవ్యాల సహజీవన వికాసం యొక్క సృజనాత్మక శక్తి వాళ్ళందరిలోనూ వెళ్ళి విరియటానికి ఆనందంగా అనుమతించాలి. అంటే ఎవరైతే ఏమైనా బాధలు చెప్పుకుంటున్నారనుకోండి, ఏంటి ఇది మనం నిజంగా ఇప్పుడు ఎవరైనా బాధ చెప్పారని ఏంటి ఇది కూడా ఒక బాధేనా, పక్కన వాళ్ళు చెప్తే మనకు అలా అనిపిస్తుంది. ఏదో ఒకటి కమెంట్ చేస్తాం కానీ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయం కదండి. కానీ వీళ్ళు ఏం చేసేవారు, సావధానంగా పాజిటివ్గా వినేవారంటండి. విని ఆ వ్యక్తికి వాళ్ళిద్దరికి సరైన సంబంధ బాంధవ్యాల ఆ సహజీవన వికాసం వీళ్ళు అనేది అదే కదండి. ఆ సృజనాత్మక శక్తి వెళ్ళి వాళ్ళందరిలో ఆ సృజనాత్మక శక్తి రావడానికి అందరినీ ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు.
మనలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన దుఃఖం యొక్క స్వభావాన్ని కలిసికట్టుగా విచారణ చేస్తూ కరుణతోనూ ఎరుకతోనూ కూడిన అవగాహనతోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ సానుకూలంగా ప్రతిస్పందిస్తూ సామూహికంగా అధిగమించే మార్గాన్ని కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నారు? ప్రతి ఒక్కరు వీళ్ళంతా ఎందుకు కూర్చుంటున్నారు వృత్తంలో? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. దాని నుంచి బయటపడడానికే కదా అందరూ ఈ వృత్తాలు ఇవన్నీ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఏంటి, ఒకళ్ళనొకళ్ళు కరుణతోనూ ఎరుకతో కూడిన అవగాహనతో వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతిదానికి పాజిటివ్గా ప్రతిస్పందిస్తూ సామూహికంగా అందరూ కలిసి దాన్ని ఏం చేయాలి, ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి, ఆ అధిగమించే మార్గం ఏంటి అనేది అందరూ కలిపి కూర్చుని ఆలోచించుకుని ఆ మార్గాన్ని వెతుక్కుంటున్నారు. ఈ సమావేశంలో వీళ్ళందరి మనస్సుని హృదయాన్ని తెరిచి ఉంచడం ద్వారా దుఃఖంతో కలిసి ఉండగలిగే అవకాశాన్ని, సామర్థ్యాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పిస్తారంట. ఇతరులంతా కూడా దీన్ని ఎదుర్కొనే ప్రోద్బలాన్ని అందిస్తారు. అంటే దాన్ని ఏంటంటే ఆ దుఃఖం నుంచి బయటపడాలంటే ముందు ఆ దుఃఖం లోపల అణిచివేసుకోవడం కాదు కదండి. దాన్ని ఎప్పుడైతే తన లోతుల్లోకి వెళ్తామో అప్పుడు సంతోషాన్ని కనుక్కుంటామని చెప్పారు. అంటే ఈ పక్కన దుఃఖం అంటే రెండో పక్కన సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని కనుక్కోవాలని చెప్పారు కదా. అయితే వీళ్ళు అందరూ కూడా దీన్ని ఎదుర్కొనే ప్రోద్బలాన్ని వాళ్ళకి కూడా అందిస్తారంట. ఈ అనుభవం అనేది వాళ్ళకి ఎంతో మేలు కలగజేస్తుందంట అనేది ఈవిడ అర్థం చేసుకున్నారంట. విచిత్రం ఏంటంటే ఈవిడికి తెలియని ఆవిడలో ఉందని గ్రహించిన మార్గదర్శకత్వం మాటల రూపంలో వాళ్ళకి సాంత్వనను కలిగించేది. ఈవిడికే తెలియదంట. అంటే వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేసేదంట ఈవిడ. అది ఉందని, ఆ టాలెంట్ ఉందని ఈవిడికే తెలియదంట. కానీ ఈవిడ ఏదైతే మాటలు చెప్తారో ఆ మాటల ద్వారా వాళ్ళంతా కూడా చాలా స్వస్థత పొందేవారంటండి. తరచుగా ఈవిడ అనుకునే దానికంటే తరచుగా బాధల్లో ఉన్నవాళ్ళు ఈవిడ కలిసి ఆ క్షణాన్ని లోతుగా తాగేవారంటండి. అంటే ఏ బాధ అయితే ఉందో ఆ బాధని లోతుగా తాకేవారంటండి వీళ్ళు. దాంతో అంతవరకు తెలియనిదేదో సరికొత్తదేదో మా లోపల బయట మా అందరి మధ్య సంభవిస్తూ ఉండేది. ఇందాక కూడా అదే. అంటే ఆ లోతుల్లోకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా భావం వచ్చిందంటే ఒకసారి లోతుల్లోకి వెళ్ళి చూస్తేనంటండి అది అలా కరిగిపోతుంది అంటండి. వీళ్ళు కూడా ఏం చేసేవారు, ఆ లోతుల్లోకి వెళ్ళి చూసేసరికంటండి అందరికి ఏమయ్యేదంటండి, లోపల బయట వాళ్ళందరి మధ్య సంభవిస్తూ ఉండేది. ఏంటది సంభవించేది? అంతవరకు తెలియనిది ఏదో సరికొత్తదేదో చూసేవారంటండి ఆ లోపలికి వెళ్ళి చూసేసరికి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అనుభవాలు పంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందో గ్రహించారంట. నేను ప్రజాపతి దీన్ని సజ్జన సాంగత్యము అంటే అంటే కలిసి కూర్చునే సాధన అనేవారంట. వీళ్ళందరూ కలిసి ఇలా చేసుకునేదాన్ని వీళ్ళిద్దరు సజ్జన సాంగత్యం అని పేరు పెట్టారంటండి దీనికి. నా దుఃఖం అనే మట్టిలో వేళ్ళునుకున్న ఒక మొక్క ఎదిగి చిగుళ్ళు వేసి మొగ్గ తొడిగి ఇంకా పువ్వు పూయక ముందే నా బహుమానంగా అందరికీ ఆనంద సుగంధాలను అందించడం నిత్య జీవితంలో భాగమైంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, దుఃఖము అనే ఈవిడ దుఃఖంతో బయటికి రావాలనే కదా ప్రజాపతి మాత ఇదంతా సమూహం అంతా ఏర్పాటు చేశారు. అందులో ఒక మొక్క ఎదిగి చిగుళ్ళు వేసి మొగ్గ తొడిగి ఇంకా పువ్వు పూయలేదు, పువ్వు పూయకుండానే అందరికీ ఆనంద సుగంధాలను అందిస్తుంది. అంటే ఈవిడ దుఃఖం నుంచి బయటికి రావాలని అది పెట్టుకున్నారండి. అది ఇంకా పూర్తిగా ఇలా బయటికి రాకుండానే అదంతా అందరికీ కూడా ఆనందాన్ని అందిస్తుంది. అంటే ఈవిడే ఎంతో మందికి స్వస్థత స్వాంతన కలిగిస్తున్నారు కదా. నిత్య జీవితంలో వీళ్ళకి అదే ఒక భాగం అయిపోయింది. తర్వాత చెప్పండి, జ్ఞానోదయం. రాహుల్ 6వ పుట్టినరోజు వచ్చేసరికి అతను ఒక యోధుడిగా తయారు చేయడానికి శిక్షణ ఇవ్వాలని మహారాజు నిర్ణయించుకున్నారంటుంది. తర్వాత అంటే ఇంకా రాహుల్ అని ఇంకా కొడుకు అయితే ఈయనైతే సిద్ధార్థుడు అయితే వెళ్ళిపోయాడు కదండి. ఇంకా రాహుల్ మనవడు ఉన్నాడు కదా, రాహుల్ అని మహారాజుని చేయాలి అని ఈయన అనుకున్నారంట. సిద్ధార్థ అవలంబించిన మార్గాన్ని స్వయంగా చూసిన శుద్ధోదన మహారాజు చిన్న వయసు నుంచే తన వారసత్వాన్ని అప్పగించడానికి మనవడిని సన్నద్ధం చేయాలని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఈయనకి అన్ని నేర్పించేయాలి అనుకున్నారంట. తన పుత్రుడైన సిద్ధార్థను ఏ విధంగా చూడాలని అనుకున్నారు అవన్నీ ఇప్పుడు మనవడి ద్వారా తీర్చుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తానంటే. అంటే కొడుకు ద్వారా తీరలేదు ఈయనకి, ఆయన రాజును చేసేయానికి బాధ్యతలు అప్పగించాలనుకున్నారు కానీ కుదరలేదు. అందుకని ఇప్పుడు మనవడి ద్వారా ఆ కోరికలన్నీ తీర్చుకోవాలని చూస్తున్నారంట. అంతేకాకుండా తన సొంత పుత్రుడు వెళ్ళిన మార్గంలోనే రాహుల ముందుకు వెళ్లకుండా ఉండడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. కొడుకు వెళ్ళిపోయాడు కదా, మనవడు కూడా ఆ మార్గంలో వెళ్ళకూడదు అనేసి అనుకుంటున్నారు. అయితే ఒక మహారాజు యోధుడు కథానాయకుడు అయ్యే విధంగా ఆ చిన్నారి రాహుల స్వభావం లేదని, మహారాజు తన పుత్రుడు చేసిన పనికి ఆగ్రహోదగ్రుడై లోపల నుంచి శోకపుత్రుడై భవిష్యత్తును దర్శించలేక ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని యశోదరకు ప్రజాపతికి ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ వీళ్ళకి అర్థమవుతుందంటే ఏంటి, రాహుల్ ఒక రాజు అవ్వాలని లేడు, అంటే అలా ఉన్నాడంటండి. ఒక కథానాయకుడు మహారాజు అయ్యేలాగా స్వభావం లేదంటండి రాహుల స్వభావం. కానీ మహారాజు ఏంటంటే కొడుకు మీద కోపంతో ఆయనకి ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు. ఇతనే అంటే సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, కొడుకు మీద కోపంతో రాహుల్ అని రాజుని చేయాలనుకుంటున్నారని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారంటండి.
ఆయన తన పుత్రుడి విషయంలో ప్రవర్తించినట్లుగానే తాను కోరుకున్న వాటికి విరుద్ధమైన వాటితో సిద్ధార్థను నియంత్రించినట్లుగానే మనవడి విషయంలోనూ వ్యవహరిస్తూ మహిళా సమావేశాలకు సజ్జన సాంగత్యాలకు వెళ్ళనివ్వకుండా అదుపు చేస్తూ ఉండేవారంట. అంటే మళ్ళీ ఈ మనవడు కూడా ఆ బాటలో కొడుకు బాటలో ఎక్కడ వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఈయనంటండి ఆ సజ్జన సాంగత్యాలు ఇవి చేసుకుంటున్నారు కదా వీళ్ళు, వాటికి వెళ్లకుండా కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండేవాడంట. ఆయన సిద్ధార్థ విషయంలో కూడా చేసింది అదే, మళ్ళీ ఈయన విషయంలో కూడా తనకి ఇష్టమైనట్టు ఉండనివ్వకుండా ఇలా కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండేవారంట శుద్ధోదన మహారాజు. యశోధర ప్రజాపతి మాత్రం ఈసారి అది పునరావృతం అవ్వదు, ఈయన రాహుల సిద్ధార్థుడు వెళ్ళినట్టు రాహుల వెళ్ళడు అని చెప్పేసి ఆయనకు నచ్చ చెప్పంటండి. చిన్నారిని తమతో పాటు తీసుకెళ్తామని బతిమాలుకునేవారంటండి. ఈ సజ్జన సాంగత్యాలకి మేము తీసుకెళ్తాము, మళ్ళీ అది రిపీట్ అవ్వదు, సిద్ధార్థుడు చేసినట్టు చేయడు అని. తద్వారా అతని ఉన్నతికి దోహదపడుతుంది అని భావించేవారంట వీళ్ళు. ఎలాగైతేనే చివరికి మహారాజు కరికంటండి తాత్కాలికంగా 1 సంవత్సరం పాటు వెయిట్ చేద్దాము, తర్వాత ఆదేశిస్తానని చెప్పారంటండి. ఇదంతా చూసి రాహుల్ గందరగోళం చెందేవాడంటే ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు, చిన్నపిల్లవాడు కదండి. ఎంతో అయోమయంతో యశోధర దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అతడు చెప్పేదంతా ఓపికగా సావధానంగా వినేదంటండి. విని ఏదో ఒక రోజు తన తండ్రి తిరిగి వచ్చి సరైన మార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శనం చేస్తారు, అసలు ఏ మార్గం కరెక్ట్ అనేది మీ తండ్రి నీకు చూపిస్తారు, ఆ దారి చూపిస్తారని చెప్పేసి భరోసా ఇచ్చేదంటండి. ఎన్నో సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ హృదయంలో ఇప్పటికీ ఏ మూలో సందేహము గందరగోళం దోబూచులాడుతున్నప్పటికీ ఆయన వస్తారనే ఆశా విశ్వాసం ఆమెలో నిరంతరం ఉంటూనే ఉండేది. అంటే వస్తాడా రాదా అనేసి, ఆయన మళ్ళీ తిరిగి వస్తారా లేదో తెలియదు, చాలా సందేహాలు ఉండేవి, ఇంక రారేమో అనే సందేహాలు ఉండేవి. అయినప్పటికీ కూడా ఈవిడ ఎలా అనుకునేదంటండి, ఎప్పటికైనా తిరిగి వస్తాడులే అనే ఆశ మాత్రం మనసులో నుంచి పోలేదంటండి. ఇంకా సిద్ధార్థతో అనుసంధానంలో ఉండడానికి ప్రయత్నించిన యశోధర ఒంటిపూట భోజనము, కటిక నేలపై నిద్రించడము, పసుపు రంగు వస్త్రాలు ధరించడము ఇలాంటి కఠినమైన సాధనలతో ఆయన శైలిని అనుకరించడం మానేసింది. ఫస్ట్ లో ఆయన అలా ఉన్నారంటే ఈవిడ కూడా అలా చేసేది కదండి, ఇప్పుడు మాత్రం అలాంటివి అనుకరించడం మానేశారంట ఆవిడ. అయితే ఆమె రాజభోగాలు అనుభవిస్తున్న తన జీవితంలో అంతవరకు పొందిన సౌఖ్యాలు కానీ లేదా ప్రయత్నించి చూసిన కఠిన సాధనలు కానీ ఏవి కూడా తాను ఆశిస్తున్న శాంతిని ఇవ్వలేదు. అంటే రాజభోగాల్లోనే అంతా అంటే రాచరికంలో ఉన్నారు కదండి, ఆ భోగాలన్నీ అనుభవిస్తున్నారు, అయినా సరే ప్రశాంతత లేదు, ప్రశాంతత ఇవ్వట్లేదంట అవేమి. ఆమె ఎంతో అశాంతితో అవిదితమైన సత్యంలోకి అడుగు పెట్టాలని సంసిద్ధమవుతోంది. ఎందుకునో ఒకానొక నవ్యమైన దివ్యమైన స్పష్టమైన జీవన పరివర్తన కోసం సమాయత్తం అవుతోంది. కొన్నాళ్ల వరకు సిద్ధార్థ గురించి ఎలాంటి సమాచారమో ఆమెకు అందలేదంట. ఆయన ఎంతో దూరంగా సుదూరంగా అడవుల్లోకి కొండ కోణంలోకి ఎడారుల్లోకి బహుశా ఏవేవో నగరాల్లోకి చేరుకుని ఉంటారు. ఆయన గురించి ఏ సమాచారమో ఎవరి నుంచి చెన్న రావట్లేకపోయాడు. చెన్నాను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండు ఎక్కడున్నారని చెప్పేది కదండి, కానీ ఆయన ఎవరి దగ్గర నుంచి ఏ సమాచారం కనుక్కోలేకపోయారంట. అందుకని ఇప్పుడు వెయిట్ చేస్తున్నారంట ఎక్కడ ఉన్నారో చూద్దామని. అయితే అప్పుడు చివరికి ఒక రోజు బుద్ధుడు జ్ఞానోదయం పొందారు అనే శుభవార్తని చెన్న మోసుకొచ్చాడంటండి చివరికి ఒక రోజు. మరి ఆ బుద్ధుడు ఎవరో కాదు, మన సిద్ధార్థ. అంటే ఆ ఆమె కళ్ళు విప్పార్చి ఆనందంతో మూసి తెరుస్తూ చెప్పసాగిందంట. అంటే బుద్ధుడు అయిపోయాడు అని చెప్తే, బుద్ధుడు అంటే ఏంటి, బుద్ధిని పొందినవాడు, సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోయాడు, జ్ఞానోదయం అయింది అని చెప్పేసరికి చాలా ఆనందపడిందంటండి ఈవిడ. ఈయనకి ఎంత ఆశ్చర్యం కలిగిందో నాకు మీరు ఊహించలేరు. ప్రజాపతి ఈవిడ ఇద్దరు నివ్వెరపోయారంటండి, లోతుగా కదిలిపోయారంట. అనూహ్యంగా ఈ అద్భుతమైన సంఘటన గురించి విని మేమిద్దరము ఒకరి కళ్ళలోకి ఒకరం చూస్తుండగానే మాలో చెప్పలేనంత ఆనందం పెళ్ళుబుకింది. దానికోసమే కదండి నేను వెతుక్కుంటూ అందరిని వదిలేసి వెళ్ళిపోయారు, ఆ జ్ఞానోదయం పొందడం కోసమే కదా. చివరికి అది పొందారు అనేసరికి ఎంతో ఆనందం వచ్చిందంటే వీళ్ళిద్దరికి. సంభ్రమాశ్చర్యాలతో పగలబడి నవ్వసాగారంట. ఊహించుకోండి, ఆయన ఎవరో కాదు, ఈమె పుత్రుడు, నాకు భర్త, రాహులాకి తండ్రి, ఆహా అని ఎంత ఆనందంగా ఉన్నారు ఈవిడ. ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకుని పరవశించిపోయిందంట ఆవిడ. మేమంతా జత కలిసాము, ఆనందంతో పగలబడి నవ్వసాగారంట. అందరూ కలిసి నవ్వుతూ ఉన్నారంట. ఎప్పుడో జరిగిన ఈ సన్నివేశం ఈ క్షణం మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ప్రజాపతి ఈ శబ్దాలకు కదిలిన కళ్ళు తెరవకుండా ఉండిపోయారంట. ఇది బోధ్గయాలో ప్రాచీన పవిత్ర నగరం, వారణాసికి సమీపంలో జరిగిందని చెన్నా చెప్పాడంట. అంటే జ్ఞానోదయం ఎక్కడైంది అని చెప్తే గయాలో జరిగిందంటారు. బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తున్న 39వ రోజున ఇది సంభవించిందని, ఆయనకి జ్ఞానోదయం కలిగిందని, ఇక నుంచి ఆయన మేలుకున్న వారు బుద్ధుడు అని చెప్పాడంట. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయన మొదటి ధర్మబోధన 4 ఆర్య సూత్రాలు మరి దుఃఖ రాహిత్య స్థితికి చేరుకోవడానికి ఏ సత్యాన్వేషికైనా దోహదపడే అష్టాంగ యోగ సూత్రాలను కొంతమంది సాధకులకు ప్రబోధించారంట. అంటే ఆయన ఏం చెప్తున్నారని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండేవారు కదా. తర్వాత వీళ్ళకి తెలిసిందంటండి, ఈ ఆర్య సూత్రాలను అష్టాంగ యోగ సూత్రాలు ఈయన బోధిస్తున్నారు అనేది.
ఆయన బోధనలు అద్భుతంగా మహోన్నతంగా అందరినీ ఆకర్షిస్తున్నాయంటండి ఆయన చేసే బోధనలు. ఇక అప్పటి నుంచి మొదలుకొని ఈ జ్ఞానాన్ని పంచడానికి కంకణం పట్టుకుని పరిశ్రమిస్తున్నారంట, చాలా కష్టపడుతున్నారంట ఈ జ్ఞానాన్ని పంచడానికి బుద్ధుడు. గంగానది పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన ప్రబోధాలు వినడానికంటే సకల జనులు అంటరాని వారితో సహా అందరూ వందల సంఖ్యలో హాజరయ్యారంట నేను బోధన చేసేటప్పుడు. అంటరాని వారు కూడానా అని ఈవిడ ఆశ్చర్యానికి గురైందంటండి. అయితే ఆయన నేను అనుకుంటున్న సామాన్య రాకుమారుడిగా కాకుండా తనలోని స్వస్వభావంతో మమేకమైపోయిన ప్రత్యేక వ్యక్తిగా ఇప్పుడు గ్రహించారంట ఈవిడ. నిజంగా ఆయన బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్న మహాపురుషుడు, నాకు మహదానందంగా ఉంది అని చెప్తున్నారు. సిద్ధార్థ గురించి విన్న ఈ శుభ సందేశం యశోదరలో అంతులేని ఆనందాన్ని వెల్లువెత్తేలా చేస్తుందంటండి. ఆమెలో ఆసక్తి, నేర్చుకోవాలన్న కుతూహలం. అంటే ఇప్పుడు ఆయన బుద్ధుడై జ్ఞానోదయం పొందాడు కదా, నేను కూడా నేర్చుకోవాలని చాలా కుతూహలం పెరిగిపోయిందంటే ఈవిడికి. అయితే తన జీవిత లక్ష్యాన్ని సాధించిన ఆయన ఇంటికి తిరిగి వస్తాడా, మళ్ళీ ఇదే డౌట్ ఈవిడికి. ఇంటికి వస్తారా లక్ష్యాన్ని సాధించారు కదా అని. ఆయన ప్రబోధాలు కూడా దుఃఖరాహిత్యాన్ని పొందటం అనే తన అవగాహననే ప్రతిధ్వనిస్తూ ఉండడం సంభ్రమాన్ని కలిగిస్తోంది. అంటే ఏదైతే ప్రబోధాలు చేస్తున్నారో అవన్నీ కూడా దుఃఖరాహిత్యాన్ని ఎలా పొందాలి అని అవగాహననే చూపిస్తున్నాయంటండి. అది ఆవి కూడా ఆశ్చర్యంగా అనిపించిందంట. అంటే ఆయన ప్రయాణం కూడా ఏదో విధంగా నా మార్గానికి సమాంతరంగానే ఉండి ఉంటుంది కదా అని ఆలోచన ఈవిడిలో కలిగిందంటండి. అంటే ఈయన మార్గం ఏంటి, ఆయన ఏం ప్రబోధిస్తున్నారో దుఃఖరాహిత్యాన్ని పొందడం అనే అవగాహన. వీళ్ళు కూడా అదే అదే మార్గంలో ఉన్నారు కదండి, దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వీళ్ళు వృత్తం ఇవన్నీ చేసుకుంటున్నారు కదా. అంటే ఇద్దరం ఒకే మార్గం సమాంతరంగా వెళ్తున్నామా అనేసి ఆలోచన వచ్చిందంటండి. ఈ కొత్త ఆలోచనతోనంటండి ఇన్నాళ్ళు లేని ఒక ఏకాకితనము, ద్రోహము, కోపము, బాధ ఇలాంటి ప్రతికూల భావనలన్నీ మళ్ళీ నిద్రలేసినాయి అంటండి. వాళ్ళ బంధం ఇప్పటికీ బాధాకరంగానే, పూర్తిగా అయోమయంగానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎవరు, వాళ్ళ వివాహ బంధ పరిస్థితి ఏంటి, ఆయన అన్వేషణ ముగిసింది, మళ్ళీ ఆయన తిరిగి వస్తారా అని మళ్ళీ అనుకుంటున్నారు ఈవిడ. ఆయన ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన పర్యవసానంగా మళ్ళీ ఈ ఇంటికి, ఈ రాజ్యానికి ఎలాగైనా ఎప్పటికైనా తిరిగి వస్తారా, ఒకవేళ ఆయన వచ్చినా నేను స్వాగతించగలనా అనే ఆలోచనలు అంటే ఎప్పుడు ఈవిడికి తేలుకుట్టినట్టుగా బాధిస్తూ ఉండేవంట. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమించారు కదండి ఈవిడ, అందుకని ఎప్పుడు ఆయన తలపులోనే ఉంటారు. అంటే ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నారు అని అంటున్నారు. ఎంత ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నా కూడా మనకి సీతాదేవి కూడా అంతే కదండి. ఒకసారి అడుగుతుంది అనసూయ, తను అడుగుతుంది, ఎందుకు మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, ఎందుకు బాధపడుతున్నారు, రాముడు రారు ఒక రోజు రాకపోతే బాధపడతా ఉంటే అడిగితే ఆవిడ చెప్తారు, ఎంతైనా భౌతిక దేహంతో ఉన్నాం కదా ఆ బాధ ఉంటుందని చెప్తుంది అనమాట. అలాగే ఈవిడ కూడా ఏంటంటే కనెక్ట్ అయ్యి సోల్ కనెక్షన్ లో ఉన్నాం మేమిద్దరం అని చెప్తుంది ఆవిడ ఒక పక్కన. కానీ బాధ వస్తుంది, ఆయన రారు, నా దగ్గరికి రారు అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఈవిడికి. వెంటనే అలాంటప్పుడు కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది ఈవిడికి. ఆయన మళ్ళీ నేను నేను వచ్చి నిజంగా వచ్చినా కూడా నేను అసలు ఆయన్ని వెల్కమ్ చేయగలనా, నేను మళ్ళీ అంగీకరించగలనా అని మళ్ళీ డౌట్ వస్తా ఉంది ఆవిడకి. తండ్రికి దూరంగా ఉన్న ఈ తాత మనవడి మధ్య జరుగుతున్న గొప్ప సంక్షోభాన్ని తెలుసుకోవడానికి తన అంతరాంతరాల్లోకి చేరుకుని సత్యాన్ని తెలుసుకుని తీరాలని, అదే తన ఆత్మ అన్వేషణకు అసలైన మార్గమని యశోదర గ్రహించిందంటండి. అసలు అంటే ఈవిడ కూడా ఏంటి, సత్యాన్ని తెలుసుకోవాలి, లోపల ప్రయాణించాలి అనేసి నేను కూడా ఆ అన్వేషణ కొనసాగించాలని అర్థమైందంటే ఈవిడ కూడా. తనకు తన పుత్రుడికి మహారాజుకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల మోసలో తన హృదయం అంతా నిండిపోయి ఉన్న సిద్ధార్థను తరచూ గాఢంగా అనుభూతి చెందసాగింది. అందుకే సిద్ధార్థ రాక కోసం వేచి చూస్తూ దానికి తగిన సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక రోజు ఒంటరిగా ఉద్యానవనంలో కూర్చుని హుయలొలికించే నెమలి, కీటకాలు గింజల కోసం పడే ఆరాటాన్ని చూసి మన అస్తిత్వంతో కలిసి ఉండడం అనే సాధన ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా సరికొత్త మార్పు ఏదో తాను తీసుకొస్తున్నానని తెలుసుకుందంట ఈవిడ. ఒక యోధుడైన రాజుగా రాహులాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న మహారాజును ఎదిరించి పోరాడడం వల్ల అతని కోసం తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆలింగనం చేసుకుంటున్నానని గ్రహించింది. అంటే రాహులాను ఈయన రాజుగా తీర్చిదిద్ద ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఈవిడే ఎదిరించి పోరాడుతుంది, అలా వద్దు, రాజుగా వద్దు, అతనికి అలాంటివి లేవు, తన స్వభావం అలా లేదు అనేసి ఎదిరిస్తుంది కదండి. అలా ఎదిరిస్తూ ఏమవుతుంది, ఈవిడ ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నానని అర్థమైందంటే ఈవిడికి. ఇలా నిరోధించే శక్తి ద్వారా తన ఆధ్యాత్మిక సాధనలో ఒకనొక కొత్త ధనానికి స్వాగతం పలికింది. ఇలా నిరోధించడం వల్ల కొత్త రకమైన ఆధ్యాత్మికంలోకి అడుగు పెడతానని అర్థమైందంటండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.